అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎన్నికల వేళ ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో, కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు మరుసటి రోజు ఓటేసిన పాపానికి, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేశారు ప్రజలు, కానీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి దౌర్జన్య కాండని మనగా గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏందండి? ఇదేంది? సమిటితో దాడులు, పోటీ చేసినటువంటి అభ్యర్థిపై సమిటితో దాడులు. ఆ రోజు అక్కడ గన్మెన్ కానీ లేకుండా ఉంటే ఒక పోలీస్ అధికారి, గన్మెన్ అంటే పోలీసులపైకే సమిటితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు. పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, గులక రాళ్ళు. అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు? అంటే మీకు ఓటేయకపోతే మనుషులను చంపేస్తారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. క్యూ లైన్లో అయ్యా లైన్లో రావయ్యా ఎమ్మెల్యే గారు అంటే, తెనాలిలో లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని? 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం. 4వ తేదీ వరకే మీ కథంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కాము. ఈ అధికార పార్టీ దౌర్జన్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఓటేశారు. మిత్రులారా, నేను మొట్టమొదటిసారి దాదాపు 20 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా పనిచేస్తే నేను ఇంత ఆవేదనతో, ఇంత కసితో ప్రజలు ఒక ప్రభుత్వాన్ని దింపాలి అని చెప్పి ఓటేసినటువంటి సందర్భం నేను మొన్ననే చూడడం జరిగింది. ఉదయం 7ంటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూ లైన్లు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు సిద్ధమా అన్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమయ్యి ఆ రోజు పోలింగ్ బూత్లోకి రావడం జరిగింది. వచ్చి మీకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పి ప్రజలు బయట చెప్తున్నారు. మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏందండి జరిగినటువంటి సంఘటనల మీద ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, అలాగే దాదాపు 10 మంది ఐపీఎస్ అధికారుల్ని, 4 ఐఏఎస్ అధికారుల్ని తొలగించారంటే ఏ విధంగా అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాశారు ఈ 5 సంవత్సరాల కాలంలో? వాళ్ళు అంటారు అధికార పార్టీ నాయకులు పురంధేశ్వరి గారు లెటర్ రాశారు అందుకని మార్చారని. సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికి. ఒక రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి అని చెప్పి మా అధ్యక్షురాలు లెటర్ రాశారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి వాస్తవాల్ని గ్రహించి అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నట్టు కొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. అంటే ఆ అధికారులు ఉంటే అధికారులను అడ్డం పెట్టుకొని మీరు దౌర్జన్యాలు చేసి దొంగ ఓట్లు వేసుకొని మీరు గెలవని అనుకుంటున్నారా?
అంటే ఆ అధికారులు లేకుండా మీరు గెలిచి ఉండేవారు కాదా? మీరు అధికారులు ఉన్నా సరే, అధికారులు లేకపోయినా సరే ప్రజల తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పి మీకు ముందే తెలుసు. అందుకే ఈరోజు ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నిన్న చంద్రగిరిలో, మాచర్లలో, విశాఖపట్నంలో, తాడిపత్రిలో అక్కడ తెలుగుదేశం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దౌర్జన్యం చేసి వంట వాళ్ళని, పని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఆ ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వారికి అన్నం పెట్టాలంటే కూడా అనుమతించని పోలీసులు. ఇది రాక్షస రాజ్యం కాదా? ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల మీద అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం. తిరుపతిలో ఆ గన్మెన్ మీద ఈ సమ్మెట్తో దాడి చేయడం జరిగింది, రక్తగాయాలైన రావడం జరిగింది. పొరబాటున అది తలకు తగిలింటే ఈరోజు పరిస్థితి ఏం చెప్పండి? అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా వచ్చారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్పీని సస్పెండ్ చేశారు, నిన్న కొందరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నారే, రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు మీరు ఇంకా చర్యలు తీసుకోలేదు? చెంప చెల్లుమనిపించినటువంటి ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయండి. దీని వెనకాల కుట్రదారులు, సూత్రధారులు వెనకాలుండి ముందుకు పంపించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళని అరెస్ట్ చేయండి. ప్రతిదానికి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న డీజీపీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పిలిపించి చీవాట్లు పెడితే తప్ప మీకు చలనం లేదా? మీకు ప్రజల్లోని ఏ విధంగా కాపాడాలి, ఎన్నికల్లో కానీ ఎన్నికల తర్వాత కానీ మీకు ఒక ప్లానింగ్ ఉన్నదా? గతంలో ఎప్పుడు జరగనట్టు విధంగా ఈరోజే ఎందుకు జరిగింది? ఈ సంఘటనలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది పూర్తిగా పోలీస్ అధికారుల వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఈ మాత్రం అధికార మార్పిడి జరిగింది కాబట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగింది మిత్రులారా. అధికారుల మార్పిడి జరిగింది కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఈ మాత్రం ప్రశాంతంగా జరిగింది. ఇదే అధికార పార్టీ నాయకులు నిన్న ఆయన అంబటి రాంబాబు గారు అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్, ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు. ఆయన అంటాడు ఇంకో కూటమి గెలిచింది అని. ఏంది అంబటి గారు మీరు మాట్లాడేది? మీ భుజాలను మోసినందుకు, మీ పార్టీని మోసినందుకు ఈరోజు అధికారులు బలైపోయారు. మీ మాటలు నమ్మి, మీ మాయ మాటలు నమ్మి ఈరోజు అధికారులు బలైపోయారు. వారి సర్వీస్ రికార్డులో కూడా ఒక బ్లాక్ స్పాట్ అండ్ బ్లాక్ మార్క్ అది. ఈరోజు మళ్ళా దాన్ని మాకు ప్రతిపక్షాలకు మసిపూస్తారు. మిమ్మల్ని తారు డబ్బాలు ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మిమ్మల్ని తారు డబ్బాలో ముంచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ప్రశాంతంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండంగా చేసేశారు అధికార పార్టీ వాళ్ళు. ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఈరోజు సిట్ అనేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఈ 2 రోజులు, ఈ 3 రోజులు జరిగిన సంఘటనల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ని కూడా అవసరమైతే మాడిఫై చేయమని చెప్పారు మిత్రులారా. ఎఫ్ఐఆర్ని కూడా, ఎందుకంటే వారికి కావాల్సినట్టు వారిని తొలగించి కొన్ని సెక్షన్లు దాంట్లో పొందుపరచకుండా అధికార పార్టీ నాయకుల్ని రక్షించాలని చెప్పి కొందరు అధికారులు ప్రయత్నం చేశారు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి 2 రోజుల లోపల సబ్మిట్ చేయమన్నారు సిట్ని. 2 రోజుల లోపల దయచేసి నేను సిట్ అధికారులను కోరుకుంటున్నా, నిష్పక్షపాతంగా మీరు దీంట్లో విచారణ జరిపించండి. మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, అలాగే అక్కడ సంబంధించి విజువల్స్ అన్నింటినీ పొందుపరిచి ఏ ఒక్కరిని కూడా వదలొద్దండి. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఇంత కిరాతంగా వివరించినటువంటి ఈ రౌడీ ముఖాల్ని ఒక్కరిని కూడా స్పేర్ చేయొద్దండి. అందరి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఎన్నికలలో రౌడిజం చేయాలంటే ఒక భయం రావాలి, ఒక వణుకు రావాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి యూపీకి వెళ్ళండి అయ్యా. మీరు లండన్కి వెళ్ళారు. ఈ 10 రోజులు యూపీకి కానీ వెళ్ళుంటే లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతని ఏ విధంగా పరిరక్షించాలో ఒక్కసారి మా యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మొత్తం దాదాపు 11,300 మంది రౌడీలు బెయిల్ రద్దు చేసుకొని జైలుకి వెళ్ళారు. యూపీలో, ఉత్తరప్రదేశ్లో. అది పాలన అంటే, అది పోలీస్ అంటే, అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదంటే. ఇక్కడ విచ్చలవిడిగా పోలీసులు ఉంటే కూడా దౌర్జన్యం, పోలీస్ పక్కన ఉంటే కూడా రాళ్ళు వేస్తారు, పోలీస్ పక్కన ఉంటే కూడా బీర్ బాటిల్ వేస్తారు, పోలీస్ పక్కన ఉంటే కూడా పెట్రోల్ బాంబులు వేస్తారు. ఇది ప్రజాస్వామ్యమో చెప్పండి?
అంటే పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది అంటే ఎంత ధైర్యం ఉండాలి. పోలీసులు ఉన్నప్పుడు కూడా అధికార పార్టీ నాయకులు వారి కార్యకర్తలు దాడులు చేశారంటే వారిలో ఎంత మనోధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ఎవరిచ్చారు మీకు? ఆ ధైర్యాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి మిత్రులారా. ఆ ధైర్యాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. అందుకనే మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు గత 5 సంవత్సరాలు పనిచేయట్లేదు. ఓన్లీ వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేశాయి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. కొందరు పోలీస్ అధికారులు, నాకు పోలీస్ అధికారులైనా సరే ఐఏఎస్లైనా చాలా గౌరవం, కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పోలీస్ సర్వీస్ కొందరు అధికారులు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కొందరు అధికారులు అధికార పార్టీ సర్వీస్గా మార్చేశారు. దానివల్లే ఈ గందరగోళం, ఈ అలజడి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ గొడవలకి కారణమైన కర్త కర్మ క్రియ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని ఉంటుంది. అంటే మనకు కనిపించే వాళ్ళు కొందరే ముందుండేది, కనిపించని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ చట్టపరంగా శిక్షించండి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించాలి. దీంట్లో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయి. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఆ రోజు ఎమ్మెల్యేని ఒక సామాన్య ఓటరు తిరిగి చెంప మీద కొట్టారో అందరినీ కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుంది. మీరు ఇదే కానీ దౌర్జన్యాలు కానీ కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.